దేశ రాజకీయాల్లో మౌనంగా ఓ పెను తుఫాన్ రేగుతోంది. ఇది కేవలం ఒక సినిమా విడుదల అంశం మాత్రమే కాదు. ఇది ఓ వ్యవస్థ, ఓ ప్రాంతీయ అస్తిత్వం, కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణి మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్ధం. నటుడు విజయ్ నటించిన జననాయగన్ ఈ పేరు ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ సినిమా విడుదల చుట్టూ ఇంతటి రాజకీయ స్తబ్దత ఎందుకు నెలకొంది? వెండితెరపై ప్రజలను అలరించాల్సిన ఓ కళాఖండం నేడు కోర్టు గదుల్లో, రాజకీయ నాయకుల ట్విట్టర్ల ఖాతాల్లో, సెన్సార్ బోర్డు ఫైళ్లలో ఎందుకు బందీ అయ్యింది? దీని వెనుకున్నది కేవలం నిబంధనలేనా, లేక అంతకు మించిన రాజకీయ కుట్ర దాగి ఉందా? వ్యవస్థలను అడ్డం పెట్టుకుని పవర్ను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతున్న వేళ ఓ సినిమా వివాదం ఆ చర్చకు ఆజ్యం పోస్తోంది. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఓ స్పష్టమైన ప్యాటర్న్ అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు అత్యంత క్రియాశీలకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి సాక్ష్యం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఇలా ప్రతిపక్ష గొంతుకలను అణిచివేయడానికి ఈడీ, సీబీఐలను ఎలా ఉపయోగించారో మనం చూశాం. ఇప్పుడు ఆ జాబితాలో ఓ కొత్త అస్త్రం చేరింది. అదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. ఓ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసే సానుభూతి వస్తుందేమో, కానీ ఓ నటుడి సినిమాను ఆపేస్తే అతని ఆర్థిక మూలాలను, ప్రజాదరణ దెబ్బతీయచ్చనే కొత్త వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఇది ప్రత్యక్ష రాజకీయ దాడి కాదు, పరోక్ష సాంస్కృతిక దాడి. భారత రాజకీయాల్లో ఉత్తర భారతం ఎంత ఏకపక్షంగా ఉందో దక్షిణ భారతం అంత భిన్నంగా, క్లిష్టంగా ఉంది. ప్రత్యేకించి కమలం పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి వింధ్యా పర్వతాలకు అవతల ఉన్న దక్షిణాది ప్రజలు తొలి నుంచి పెద్దగా అండగా నిలబడలేదు. కర్ణాటకలో ఓసారి అధికారం రుచి చూసినా అక్కడి ప్రజలు తిరిగి కాంగ్రెస్ పక్షాన్ని నిలిచారు తప్ప కాషాయ జెండాను శాశ్వతంగా మోయలేదు. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూటమిలో భాగంగా ఇక్కడ కాస్త ఉనికి కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం అందుకునే స్థాయి ఇంకా రాలేదు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తమిళనాడు, కేరళ వంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. ఇక్కడ బీజేపీ సిద్ధాంతాలు, హిందీ భాష ఆధిపత్యం వంటివి ఏమాత్రం పనిచేయవు. ఇక్కడ పొత్తులు, అలయన్స్లు తప్పితే బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడం కూడా ప్రస్తుత రోజుల్లో అసాధ్యమనేదే వాస్తవం. ఈ ఏడాది దేశంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు అత్యంత కీలకమైనది. అక్కడ ఎన్నికల వేడి ఇప్పుడే తారాస్థాయికి చేరింది. తమిళ రాజకీయాల్లో సినిమా, రాజకీయం వేరు కాదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల బాటలో ఇప్పుడు దళపతి విజయ్ తన రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగా వెట్రి కళగం పేరుతో ఆయన స్థాపించిన పార్టీ ఈ ఎన్నికల్లో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టే శక్తిగా మారుతోంది. నేను సైతమంటూ విజయ్ రాజకీయాల్లో రావడం అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. విజయ్ అధికారంలోకొస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎవరిని అధికారానికి దూరం చేస్తారు, ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడతారు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు, కులమతాలకు అతీతంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రాజకీయ పార్టీనైనా వణుకు పుట్టించేదే. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు విజయ్పై లోపాయికారికంగా దృష్టి సారించాయి. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో డీఎంకేతో బలమైన పొత్తుంది. కానీ డీఎంకే వ్యతిరేక ఓటు మొత్తం విజయ్ వైపు మళ్లితే అది పరోక్షంగా బీజేపీకి లాభం చేస్తుందా, లేక బీజేపీ వ్యతిరేక ఓటును విజయ్ చీల్చితే అది కాంగ్రెస్, డీఎంకే కూటమికి నష్టం చేస్తుందా? ఈ సమీకరణాలు ఢిల్లీ పెద్దల మెదళ్లను తొలుస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ ఏ కూటమికి మద్దతిస్తారనేది రహస్యమే. ఆయన అందరూ సమానమే అంటూ పోరుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ తన గేమ్ ప్లాన్ను మార్చింది.
విజయ్ను తమ వైపు తిప్పుకోలేకపోతే కనీసం ఆయన ప్రభావాన్ని తగ్గించాలి. ఆయన రాజకీయాల్లో కుదురుకోకముందే ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి. దానికి ఎంచుకున్న మార్గమే జననాయగన్ సినిమా అడ్డుకట్ట. అసలు కేంద్రం టార్గెట్ కేవలం సినిమాను ఆపడమేనా, లేక అంతకు మించి పొత్తు రాజకీయమేదైనా ఉందా? విజయ్ పార్టీని ఎన్డీఏ గూటికి చేర్చడానికి జరుగుతున్న బలవంతపు ప్రయత్నాల్లో భాగమే ఈ సెన్సార్ కష్టాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న ఈ ఒత్తిళ్లకు తమిళగా వెట్రి కళగం ఏమాత్రం బెదరడం లేదు. మమ్మల్ని రాజకీయంగా అంతం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నినా ఎన్డీఏతో జతకట్టే ప్రసక్తే లేదని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ తెగేసి చెప్పారు. మాకు బీజేపీ సిద్ధాంత శత్రువు అయితే డీఎంకే రాజకీయ శత్రువు అంటూ తమ స్టాండ్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేశారు. రాహుల్ గాంధీ మద్దతును స్వాగతిస్తున్నామని చెబుతూనే పొత్తుల విషయంలో విజయ్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఇటు సినిమాను అడ్డుకోవడం, అటు పాత కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్కి సిబిఐ నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే విజయ్ని ఉక్కిరి బిక్కిరి చేసి లొంగదీసుకోవాలన్నది కమలనాథుల అసలు ప్లాన్ అని స్పష్టమవుతోంది. దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ రాజకీయాల్లో పూర్తిగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇకపై సినిమా చేయనని విజయ్ ప్రకటించడంతో ఈ సినిమాపై నెలకొన్న హైప్ అంతా ఇంత కాదు. పొంగల్ పండుగను పురస్కరించుకుని జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. తమిళనాడులో పొంగల్కు విజయ్ సినిమా విడుదల కావడమంటే అది పండగలో పండుగ అని ఈసారి ఆ పండుగ వాతావరణం లేదు. సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించింది. సాధారణంగా చిన్న చిన్న కట్స్తో సర్టిఫికేట్ ఇస్తారు, కానీ ఏకంగా సినిమా విడుదలను ఆపేసేలా వ్యవహరించడం వెనుకున్నది సాంకేతిక కారణాలా లేక రాజకీయ కారణాలా అన్నది స్పష్టం. సినిమాలోని కంటెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా లేక విజయ్ పొలిటికల్ డైలాగులు కేంద్రానికి రుచించడం లేదా? జనవరి 9న విడుదల ఆగిపోవడంతో నిర్మాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ న్యాయస్థానంలో జరిగిన పరిణామాలు మరింత ఆసక్తికరం. హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాను చూసి క్యూబైఏ 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సిబిఎఫ్సిను స్పష్టంగా ఆదేశించింది. అంటే న్యాయపరంగా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. కానీ కేంద్రం ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డు అక్కడితో ఆగలేదు. వెంటనే డివిజన్ బెంచ్ కు వెళ్లి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసింది. అసలు ఒక సినిమా విడుదల పట్ల సెన్సార్ బోర్డు ఇంత పట్టుదలగా, ఇంత అత్యవసరంగా కోర్టులు మెట్టెక్కడం సాధారణ విషయమా? డివిజన్ బెంచ్ కూడా స్టే విధించి తదుపరి విచారణను వాయిదా వేసింది. అంటే సంక్రాంతి పండుగ పూర్తయ్యే వరకు సినిమాను ఆపేయడమే దీని ఉద్దేశమా? పండుగ రేస్ నుంచి సినిమాను తప్పించడానికి ఈ స్టే నాటకమా అన్నది ఇప్పుడు సగటు ప్రేక్షకుడి ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్లో ఊహించని పరిణామం రాహుల్ గాంధీ ఎంట్రీ. ఒక స్టార్ హీరో సినిమా ఇష్యూపై దేశ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు స్పందించడం చిన్న విషయం కాదు. రాహుల్ గాంధీ కేవలం సినిమా గురించి మాట్లాడలేదు. ఆయన దీన్ని తమిళ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం కావాలని జననాయగన్ సినిమా విడుదలను అడ్డుకుంది. మిస్టర్ మోడీ, తమిళ ప్రజల గొంతును అణిచివేయడంలో మీరెప్పటికీ విజయం సాధించలేరంటూ రాహుల్ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. విజయ్కి మద్దతుగా రాహుల్ నిలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో విజయ్తో పొత్తుకు తలుపులు తెరిచే ఉంచిందా లేక తమిళనాడులో బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని మరింత రగిలించడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటుందా? మరోవైపు తమిళనాడు రాజకీయ రణరంగంలో విజయ్కు ప్రత్యర్థిగా మారిన ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి విజయ్ పార్టీ పెడితే ఎక్కువ నష్టం డీఎంకేకే అని విశ్లేషణలున్నాయి. అయినా సరే స్టాలిన్ ఈ విషయంలో విజయ్కు అండగా నిలిచారు. ఈడీ, సిబిఐ మాదిరిగా సెన్సార్ బోర్డు కూడా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇది తమిళ జాతికి జరిగిన అవమానమని స్టాలిన్ మండిపడ్డారు. ఇది స్టాలిన్ వ్యూహాత్మక అడుగు. విజయ్ను సమర్థించడం ద్వారా తమిళ ప్రజలందరికీ తాను పెద్ద దిక్కునని, ఢిల్లీ పెత్తనాన్ని ఎదిరించేది తానేనని స్టాలిన్ సంకేతాలు పంపుతున్నారు. విజయ్ సినిమాను అడ్డుకోవడం ద్వారా బీజేపీ తమిళనాడులో మరింత వ్యతిరేకతను మూటగట్టుకుందనేది స్టాలిన్ అంచనా.
రాజకీయం పక్కన పెడితే దీని వెనుకున్న ఆర్థిక కోణం చాలా బాధాకరం. సంక్రాంతి సీజన్ అంతే సినిమాకు వసూళ్ల పంట. అలాంటి కీలక సమయంలో ఓ భారీ బడ్జెట్ సినిమా విడుదలను అడ్డుకుని సీజన్ దాటిపోయాక విచారణ జరపడమంటే ఆ సినిమాను ఆర్థికంగా చంపేయడమే. దీన్ని ఫైనాన్షియల్ టెర్రరిజం అని పిలవాలా? కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం వందల కోట్ల వ్యాపారాన్ని, దానిపై ఆధారపడ్డ వేల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడం ఎంతవరకు సబబు? సినిమా అనేది కేవలం వినోదం కాదు, అది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ గొంతు నిలిపే అధికారం సెన్సార్ బోర్డుకు ఎవరిచ్చారు? కింది కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానాల వరకు తిరగాల్సిందేనా? విజయ్ అభిమానులు ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో, ఆక్రోశంలో ఉన్నారు. తమ అభిమాన నటుడి చివరి సినిమాను ఇలా అన్యాయంగా అడ్డుకోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మా దళపతిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దొడ్డిదారిన దెబ్బ కొడుతున్నారు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఆక్రోశం రాబోయే రోజుల్లో ఏ రూపం తీసుకుంటుంది? ఇది కేవలం సినిమా హాళ్ల ముందు నిరసనగానే మిగిలిపోతుందా, లేక ఎన్నికల పోలింగ్ బూత్లలో ఓట్ల సునామీగా మారుతుందా? చరిత్రలో ఎప్పుడు భావోద్వేగాలను అణిచివేయాలని చూస్తే అవి రెట్టింపు వేగంతో పెనుబూకుతాయి. విజయ్ విషయంలో కూడా అదే జరగబోతోందా? ఇక్కడ అసలైన ప్రశ్న భావ ప్రకటన స్వేచ్ఛ. ఓ కళాకారుడు తనకు నచ్చిన విషయాన్ని సినిమా ద్వారా చెప్పే హక్కు లేదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఆపేస్తారా? ఇలా అనుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? గతంలో కూడా ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి సినిమాల విషయంలో వివాదాలొచ్చాయి. ఒక సినిమాను ఏకంగా విడుదల కాకుండా వాయిదా వేయించడం అనేది అత్యంత ప్రమాదకరమైన పోకడ. ఇది రేపు మరొక సినిమాకు జరగొచ్చు, ఎల్లుండి మరో రంగానికి జరగొచ్చు, ఆ తర్వాత సామాన్యుడి గొంతుకకు జరగొచ్చు. వ్యవస్థలు వ్యక్తుల చేతుల్లో ఆయుధాలుగా మారితే బాధితుడు విజయ్ మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యమే. ఈ మొత్తం ఎపిసోడ్ జరగబోయే తమిళనాడు ఎన్నికలకు ఓ సెమీఫైనల్ లాంటిది. విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలని చూసినా బీజేపీ వ్యూహం బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే తమిళ ప్రజలు సెంటిమెంట్కి ఎక్కువగా విలువిస్తారు. తమ వాడిని ఢిల్లీ వాళ్లు ఏడిపిస్తున్నారు అనే భావన వారిలో బలపడితే అది బీజేపీకే కోలుకోలేని దెబ్బ అవుతుంది. విజయ్ ఇప్పుడు కేవలం నటుడు కాదు, బాధితుడు. రాజకీయాల్లో విక్టిమ్ కార్డ్ ఎంత బలంగా పనిచేస్తుందో చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. సినిమాను ఆపి విజయ్కు సానుభూతిని పెంచారా, లేక ఆయన ప్రభావాన్ని తగ్గించారా? కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికైతే చిక్కుముడి వీడలేదు. ఇలా సాగే విచారణలో కోర్టు ఏం చెబుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పొంగల్ పండుగ రేస్ నుంచి జననాయకన్ పూర్తిగా తప్పుకున్నట్లే అభిమానులకు నిరాశ తప్పలేదు. నిర్మాతకు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. థియేటర్లో సందడి లేకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ సినిమా రేపిన వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. రాజకీయాల్లో గెలవడానికి వ్యూహాలు కావాలి, కుట్రలు కాదు. ప్రజల మనసు గెలవాలి, వారి గొంతు నొక్కడం కాదు. జననాయకన్ సినిమా విడుదల కాకపోవచ్చు, కానీ ఆ సినిమా లేవరెత్తిన ప్రశ్నలు మాత్రం విడుదలయ్యాయి. అవి ఇప్పుడు ప్రజల మెదడులో ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం బ్యాలెట్ బాక్స్ ద్వారా వస్తుందా? వేచి చూడాలి. ఇది సినిమా కాదు, అంతకు మించిన డ్రామా. ఇదే పాలిటిక్స్ ఆఫ్ సినిమా.